పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. దూరం ఎప్పుడూ నాకు దగ్గరగానే ఉంటుంది. దగ్గర అనేది నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను రన్నాను కదా. హలో సార్. గెలుస్తుంటే ఎలా ఉంది? ఇంకా గెలవాలను సార్. గెలుపుతో ఫ్రెండ్షిప్ చేయండి, అది ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఓటమిని ప్రేమించండి, ఎప్పుడు మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటుంది. నీ రికార్డ్ నువ్వు ఎన్నిసార్లు బ్రేక్ చేసావు? 5 సార్లు సార్. 5 టైమ్స్ సార్. 100 మీటర్స్ ఎన్నిసార్లు? 200 మీటర్స్ ఎన్నిసార్లు? 100 మీటర్స్ 3 సార్లు సార్. నా కార్తీ పెట్టమని మన డ్రైవర్కి చెప్పు. సరే సార్. ఒకసారి ఇట్రా. జనరల్గా నేను ఎవరికి సజెషన్స్ ఇవ్వను, నీకు ఇవ్వాలనిపిస్తుంది. నువ్వెప్పుడు నీ గెలుపు కోసమే పరిగెత్తు, ఒకడు ఓటమి కోసం కాదు. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడెప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. గెలవడం అంటే ఓడించడం కాదు. అర్థమైందా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీకు నచ్చిన పాటలు విన్నారు. ఇప్పుడు నాకు నచ్చిన పాట డెఫినెట్ గా మీకు నచ్చే పాట వింటారు. దిస్ ఇస్ ఆర్జే పార్వతి సైనింగ్ ఆఫ్. మీరు వింటున్న రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. నన్ను దోచుకొందువటే, నన్ను
బాయ్ పల్లవి. ఏంటంత కంగారుగా వెళ్తున్నా? అయ్యో మా డాడీ వచ్చే టైంకి ఇంట్లో ఉండాలి. ఓకే ఓకే బాయ్ బాయ్. సార్ మీరు రాజారాం గారు కదా? మీరు నన్ను లేపకపోతారా? మీరు వదిలేసి వచ్చేస్తారు. ఏయ్ ఎంతమందితో లేచిపోతావే? మేము ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం సార్. వెనక్కి రాకండి, కుదిరితే మీ పేరెంట్స్ని కూడా లేపుకోండి. ఆ నోట్లో ఏంట్రా? తేగలాయ కీర్తన. ఏయ్, త్యాగలాయ కీర్తన కాదురా, త్యాగరాజ కీర్తన. కారుతుంది, తుడుచుకో. ఆ నోట్లో పాటకి చోటెక్కడరా, చాక్లెట్కే సరిపోవట్లేదు. బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? నాన్న, లంచ్లోకి ఏం చేయమంటారు? ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా, ఆకలిగా లేదు. హ్యాపీకి ఆకలికి సంబంధం ఉంది నాన్న. నీ స్కూటీకి సిగ్నల్కి ఉన్న సంబంధం. ఒకదాన్ని ఒకటి పట్టించుకో. పాటలే కాదు, ఎఫ్ఎంలో నీ మాటలు కూడా చాలా బాగున్నాయి. రేపటి నుంచి నువ్వు సీక్రెట్గా వెళ్ళక్కర్లేదు. సారీ నాన్న, చెప్తే ఒప్పుకోరేమోనని. కూతురు చెప్పకపోయినా రేడియో చెప్తుందమ్మా. నీ మనసు ఎక్కడో ఉంది కదా? సారీ. ఓయ్, మాకు థ్యాంక్స్ చెప్పవా? నేను గుర్తు చేయకపోతే నీ హార్ట్కి మా డస్ట్ అంటుకునేది. థ్యాంక్స్. నువ్వు ఇక్కడ లేవు కదా? స్టేడియంలో ఉన్నాను. రాబిన్ వాళ్ళలో నాకు నేను కనిపించాను. నీకోటి తెలుసా? ఏంటి? వాడికి నేను గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. మమ్మల్నా ఇచ్చేస్తావా? నీ కాళ్ళు పట్టుకుంటాం రామ్, మమ్మల్ని దూరం చేయొద్దు ప్లీజ్. డోంట్ బీ ఫూలిష్. వాడేం తక్కువ అనుకుంటున్నావా? వాడి రికార్డ్ని వాడు 5 times బ్రేక్ చేశాడు. నీ రికార్డ్ని నువ్వు ఎన్నిసార్లు బ్రేక్ చేసావో గుర్తుందా? అన్నీ మర్చిపోతున్నావు, మన ప్రేమని కూడా. ఏయ్, నాతో ఉంటే నీకు పనే ఉంటుంది. వాడికి ఇస్తే యూజ్ చేసుకుంటాడు. రామ్, ఎంత మాట అన్నా మనుషులం కాదనేగా. మాకు ప్రాణం లేకపోవచ్చు, మాది లెదరే, మేము ఫిగర్సే. అయినా ప్రేమ అంటే కలిసి ఉంటాం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవటం. అవును, నీకు దూరాన్ని ప్రేమించడం బాగా అలవాటైపోయింది. రన్నర్వి కదా నువ్వు, గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. నువ్వు గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. నువ్వు గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే.
ఏం చేస్తున్నావు బావా? ఆకాశం చూడటానికి నీలంగా ఉంటుంది, కానీ అన్ని రంగులు అందులోనే ఉంటాయి. అర్థం కాని ఓ అందమైన పెయింటింగ్లో ఉంటుంది. ఆకాశం సైడ్ వేసావు అనుకో ఒక పెయింటింగ్ కనపడదు బా. అదే అమ్మాయికి సైడ్ వేసావు అనుకో యాంగిల్కి ఒక పెయింటింగ్ కనపడదు బా. అసలు ఏముందిరా అమ్మాయిల్లో? ఓసారి ప్రేమించుడు బావా, నీకు తెలుస్తుంది. నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నాను. ఎవరితో? నా పరుగుతో. బా ఆగో, నేను వస్తున్నా బావా. బా నీతో పరిగెట్లేను బావా, ఆగో. అబ్బా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడా? ఈరోజు ఏమన్నాయి బావా? ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నాయి. స్పైక్స్ కిస్సులు. మాకు కూడా ఛాన్స్ ఉందని అడగచ్చు కదా. చెప్పు తీసుకు కొడతా. నిన్ను చెప్తూ కొడతా అంటున్నారా? అబ్బచ్చా షూస్ చెప్పులు కూడా వేసుకుంటా బావా. ఓసారి ప్రేమించి చూడరా, చెప్పులు కూడా షూస్ వేసుకుంటాయి. బావో వైజాగ్లో ఫేమస్ పిచ్చి ఆసుపత్రి బా, ఖచ్చితంగా మనం అడిగెళ్దాం. మరి లేదండి బా, ఆకాశం సైడ్ వేస్తావు, షూస్ సైడ్ వేసానంటావు, పరువును ప్రేమించానంటావు. బావా నీ విషయం లేదా నాకు టెన్షన్ ఉంది బావా. రే ఆ స్పైక్స్ వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆకాశాన్ని అందుకోవాలి. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, తర్వాత ఒలింపిక్స్ రా. ఖచ్చితంగా నీకు ఏదో అయింది బావా. పదరా. పిచ్చి హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. మనం టీ దాటాక 6 రూపాయలు ఉన్నాయా? లేవు. ఆ స్పైక్స్ ఎంత తెలుసా? 6000. ఆశకు అద్దు ఉండాలి బావా ప్రతిదానికి నువ్వు. పెయింటింగ్ ఎదిరింది. ఎక్స్క్యూజ్ మీ, కట్టు కొంచెం పైకుంటే బాగుండేమో. అయితే రా షాపింగ్కి వెళ్దాం. యాదవా బాబోయ్ చంపీలు నమ్ముకునే దానిలో ఉంది. జేబులో రూపాయలు లేకపోయినా అమ్మాయిని ట్రై చేయొచ్చు, కానీ లక్ష్యాన్ని ట్రై చేయకూడదా? లక్ష్య అమ్మాయి కన్నా సెక్సీగా ఉంటుందిరా. ముద్దుగా రే యశోద యశోద మున్కిడ బుద్ధ్యము వీడు మున్కిడ బుద్ధ్యము వీడు దిద్ధరాని మహిమల దిద్ధరాని మహిమల దేవగీ సూతుడు దేవగీ సూతుడు. ఇవాళకి చాలమ్మా, వెళ్ళిరండి. మంచిది. అమ్మ శ్రావణి. టీచర్, ఇంట్లో గుర్తు చేసావా? రేపు తీసుకొస్తాను టీచర్. మర్చిపోకమ్మా, 10వ తారీఖు కూడా వచ్చేసింది. అలాగే టీచర్. తిను. బాధగా ఉంది, ఆకలిగా లేదు. నీకు బాధ ఉన్నా ఆనందం ఉన్నా ఆకలిదేంట్రా? ఇప్పుడేమైంది? నా చిన్నప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ఇప్పుడు చూడు ఆ ఫోటోకి ఎలా మసి పట్టేసిందో. అమ్మ ముసలిదైపోతోంది కదరా. నా వల్లేగా. నువ్వేం చేసావు? నువ్వు పెడతానో నేను తింటున్నా, నాకొద్దు. తప్పు. తిను. వద్దుమా. అయితే నేను తిన్ను. ఇప్పుడు నీకేమైంది? ఆనందం బాధ ఉంటే ఆకలి కాదని నువ్వే అంటావు కదా, బాధ కాదా ఏంటి? ఇదిగో తిను. బిడ్డ ఆకలి తీరిన దగ్గర నుంచే అమ్మ ఆకలి మొదలవుతుందిరా. నువ్వు కానీ. నేను ఏదన్నా చిన్న జోగం చూసుకుంటానమ్మా. చదువు నేను చేస్తావురా? పరుగుంది కదా, అదే చదువు అనుకుంటా. చదువు లేకపోతే పరువు ఎందుకు పనికిరాదు. మరెలాగమ్మా? నీకేదన్నా చేయాలనిపిస్తుంది. ఓ పని చెయ్యి. మీ నాన్న నా తాళి తీసుకెళ్ళిపోయారుగా, నువ్వు గోల్డ్ మెడల్ తీసుకురా, మెడలో వేసుకుంటా. నేషనల్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్. పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకొచ్చేయాలి. తెస్తావా? రామ్ కమాన్, ఈ స్పైక్స్ నేను బేర్ ఫుట్ తోనే పరిగెడతాను సార్, నాకు ఈ స్పైక్స్ వద్దు. అది సేఫ్ కాదు, నా మాట విను. నా స్పైక్స్ నాకున్నాయి. సరే పోనీ అవే వేసుకో. ఇంకా కొనలేదు, షోరూంలో ఉన్నాయి. ఏయ్ నవ్వుతారేంటి?
ఏ రామ్, అమ్మాయిని అలా చూస్తున్నావేంటి? అయినా స్పైక్స్ కొనకుండానే నీవైపోతాయా? నాది అనేది ఫీలింగ్ సార్. అది కొంటే రాదు, వస్తే పోదు. రామ్, ముందు నా మాట విని వేసుకో. టైం అయిపోతుంది రామ్, త్వరగా వేసుకో. ఏంటివి? నా మాట విను. హే రామ్, ఆల్ యూనివర్సిటీస్ నుంచి ప్లేయర్స్ వచ్చారా? ద కాంపిటీషన్ ఇస్ గోయింగ్ టు బి టఫ్. డామ్ ఇట్. ఆల్ పార్టిసిపెంట్స్ గెట్ రెడీ ఫర్ ద రేస్. Come on, Ram. Concentrate. Set. సరే, స్పైక్స్ ఉంటే బాగుండేదిరా. బూట్లు లేకుండా భలే పరిగెట్టేసావా? ఏంటిది? తనిమ్మంది. ఓయ్, నీ పేరేంటి? ఎన్నంటే అర్థం ఏంటి? చూడు, కాళ్ళు ఎలా కొట్టుకుపోయాయో. బూట్లు వేసుకుని పరిగెత్తచ్చుగా. నాకేం నొప్పి లేదులేమ్మా. మొద్దు. ఒకసారి గెలిచి చూడు, నీకే తెలుస్తుంది. అదా, నాకు తెలుసులే. ఎలా? నువ్వు ఎప్పుడైనా గెలిచావా? నిన్ను కన్నానే అప్పుడు. నరకం అనుకో. నువ్వు పుట్టేదాకా ప్రాణం పోతున్నట్టుంది. కానీ నిన్ను చూడగానే నొప్పంతా పోయింది. అంతకంటే గెలిపి ఏముంటుందిరా? మా ఇదిగో, కావాలన్నాగా తీసుకో, నీకే. నా కొడుకు ఇది తెస్తాడని నాకు తెలుసు. కానీ నేను అడిగింది నేషనల్ మెడల్. మా ఎప్పుడు పాయసమేనా? బాదం ఖీర్ చేయొచ్చు కదా. నువ్వు నేషనల్ మెడల్ తీసుకురా, అప్పుడు నేను బాదం ఖీర్ చేసి పెడతాను. ఓకే, తిను. మా ఈరోజు నేను సాయిబుల్ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి కళ్ళు ట్రాఫిక్ సిగ్నల్లా ఉన్నాయి తెలుసా? చూస్తూనే ఆగిపోయాను. నువ్వు అమ్మాయిని చూసి ఆగిపోయావా? ఏంటి? బాగున్నాయని చూశానమ్మా, అంతే. అందరూ షేక్ హ్యాండ్ ఇవ్వడం నా చేతులను చూస్తే తను మాత్రమే నా పాదానికైనా గాయం చూసిందమ్మా. ప్రేమిస్తున్నావేంట్రా? పోమా, నువ్వు ఒకదానివి. ఏదో ఫీల్ అయ్యానంతే. అతనేంటి అంత ఫాస్ట్గా పరిగెడుతున్నాడు? దెబ్బ తగిలిన నొప్పి తెలీదా? అందుకేగా గెలిచాడు. రాజారాం వాళ్ళు హిందువులా? రాముడు హిందువులే.
అవును కదా, మనసు చాలా మంచిదనుకుంటా. నేనెప్పుడు చూడలేదు, నీకు కావాలా? నాకెందుకు? చిన్న పిల్లాడిలాగా షూస్ కోసం మారం చేశాడని. ఓ, కాలేజ్లో అమ్మాయిలందరూ వాడినే చూస్తారు, వాడు మాత్రం చూడ్డు. అవునా? నువ్వు కూడా అబ్బాయిని చూడవు కదా, నీకు తెలియదులే. షూస్ ఎందుకు కొనలేదు? పాపం, డబ్బులు లేవేమో. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తారు? అబ్బా కాదు, అమ్మి, సంగీతం టీచర్ పార్వతమ్మ గారు. మహాగణపతి మనసా స్మరామి, మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి. సలాం. నమస్తే. స్మరామి, మహాగణపతి మనసా స్మరామి. ఆపండి. ఎవరమ్మా నువ్వు? నీ దగ్గర సంగీతం నేర్చుకుందామని. రా కూర్చో. నీ పేరేంటమ్మా? ఖానం. అంతసేపు ఆలోచించావేంటి? ముస్లిమ్స్ కదా, వద్దంటారేమో అని. బాలేదానివే. పాటకి మనసుంటుంది గాని మతం ఉండదు. పాడతావా? పాడు. నీ గొంతుని నా గుండెతో వింటాను. భారతీయ ప్రణవనాదమిది, ఏ భక్తి పరులు ముదమున పలికిన మానవతకు ప్రథమ పంక్తి ఇది, ఏ మౌనివరులు జగతికి తెలిపిన సృష్టి చిత్రం, అరుదైన దేవ శిల్పం, మందార ధూప దీపం, మహనీయ మంత్ర పుష్పం, ఓమన్నమయ గీతం, ఆజ్ఞాగరాజు తత్వం, శ్రీరామదాసు చరితం, మన తెలుగు మర్యాదమ సారము యోగ విచారము. ప్రతి గొంతున పల్లవించు స్వరము వరమే, ప్రతొక్క ఎదలయలలోన రవళించు శృతులు ఒకటే. నా 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 ఏకమైన మమతల మధురిమల దానమే వేదమే సత్యం. నీలోని ప్రేమ నిత్యం, పిలలేని పుష్పగుచ్చం, ఆ ప్రేమే ఆడే ముత్యం, అది ఎంతో ఎంతో స్వచ్ఛం. నిజమైన ప్రేమ కర్థం, నీ మనసు కాక అర్థం, నీకింకా కాదు అర్థం, అది అర్థమైతే ప్రేమే జగమని తెలియను నీ మది. సత్యం. నీలోని ప్రేమ నిత్యం, పిలలేని పుష్పగుచ్చం, ఆ ప్రేమే ఆడే ముత్యం, అది ఎంతో ఎంతో స్వచ్ఛం. నిజమైన ప్రేమ కర్థం, నీ మనసు కాక అర్థం, నీకింకా కాదు అర్థం, అది అర్థమైతే ప్రేమే జగమని తెలియను నీ మది.
గజిబిజి అర్థమే కాదు ఎవరికి కనులకింపైన కలనువి నా కాదు అంటుంది కవి కవి ఎదను ఎగురజేయు పదనిసలతో పదములు కలిసిలా కరుసిల్సిల శిలను కరుగదీయు సరిగమలతో ఈ మెరదిల్జలా భారతీయ ప్రణవనాదమిదియే పరమ గురులు ముదమున పలికిన జాతి నటుపు జీవనాడి ఇదియే జ్ఞానధనులు జగతికి తెలిపిన రామ్ చాలా చక్కగా పాడావే. మరి చేర్చుకుంటారా? చేరిపోయావుగా. అయితే రేపటి నుంచి ఈవినింగ్స్ వస్తా, కాలేజ్ ఉందిగా. ఏంటిది? సరస్వతి నమ్ముకునే స్థాయికి ఇంకా పార్వతి దిగజారలేదమ్మా. జ్యోతి, ఏంటి? నీ బండి బాలే సెక్సీగా ఉంది. ఓ రౌండ్ ఎత్తావేటి? నీకు డ్రైవింగ్ రాదంటగా? నా దగ్గర లైసెన్స్ కూడా ఉంది తెలుసా? నా సీ బుక్ సీనిగాడి దగ్గర ఉంది, వాడిస్తే తీసుకో. వేధవా. ఇగో వా అగు, అమ్మాయిలు బాగా ఫాస్ట్ అయిపోయారు బా. రేయ్, నువ్వు ఎప్పుడైనా ఒక అమ్మాయి కళ్ళు చూసావా? మాక్సిమం మగాళ్ళు కళ్ళు చూడరు కదా బా. అంటే ఒకసారి సెట్ అయిపోతే అవే చూస్తారు అనుకో. నువ్వు మారవరా, పద ఒక అమ్మాయిని ఎతకాలి. ఏంట్రా ఇది? నువ్వు అమ్మాయి కోసం వెతుకుతున్నావు అంటే నమ్ముదు కావట్లేదు బా. కదా, నాకు అదే అర్థం కావట్లా. మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది. సాయిబుల అమ్మాయి, బుర్కాలో బంతిపూలే ఉందిరా. చచ్చిపోయాను రా బాబు ఆ అమ్మాయి కళ్ళు చూసి. చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. బావా, ఆ చావు పేరే ప్రేమ బావా. నువ్వు ప్రేమలో ఉన్నావు? అలా ఏం కాదురా, అయితే బాగుండు అనిపిస్తుంది. అయితే ఏంటి, అదే ఫిక్స్. రూమ్లన్నీ ఖాళీగా ఉన్నాయంట్రా. ఏమోరా, క్లాసులు లేవా? రామ్, ఒకసారి ఇట్రా. సార్, నమస్తే సార్. కూర్చో. డియర్ ఫ్రెండ్స్, అవర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్ రాజారాం ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు రాజారాంని సత్కరిస్తారు. మన కాలేజీల్లో పాఠాలు చెప్పే లెక్చరర్స్కి వాయిస్ ఉంటుంది. నాలా ఆటలు నేర్పే పీటీలకు ఊదడానికి విసిల్ ఉంటుంది. మాకు పెద్దగా శాలరీసే కాదు, వాల్యూ కూడా ఇవ్వాలనిపించేది కొంతమందికి. మీరు క్లాస్ రూమ్స్లో ఉంటారని, మేము గ్రౌండ్స్లో ఉంటామని తక్కువగా అనుకోకండి సార్. మీ క్లాస్ రూమ్స్లో ఫ్యాన్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, చైర్ ఉంటుంది, బోర్డు ఉంటుంది. కానీ మాకు ప్లే గ్రౌండ్లో ఒకటే ఉంటుంది, జాతీయ పతాకం, ద నేషనల్ ఫ్లాగ్. ఈ మాట చెప్పకుండానే రిటైర్ అయిపోతానేమోనని భయం వేసింది. నెల నెల జీతం లెక్క పెడుతుంటే సిగ్గేసేది. కానీ నా స్టూడెంట్ రాజారాం నన్ను గెలిపించాడు, నాకు వాయిస్ ఇచ్చాడు. చాలరా.
ఆటోగ్రాఫ్ కావాలి బాబు. ప్రతి ఓడికి ఓ సిగ్నేచర్ ఉంటుంది, కానీ ఆటోగ్రాఫ్ అందరికీ ఉండదు. 100 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసిన ఏ ఎదవైనా చెక్ మీద సైన్ పెట్టచ్చు. 100 కోట్లు ఉన్నోడు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వలేడు. ఫస్ట్ టైం కదా, చూసుకుని పెడితే చెయ్యి వణుకుద్ది. కళ్ళు మూసుకుని పెట్టు. ఇది నా మొదటి ఆటోగ్రాఫ్. లైఫ్లో మర్చిపోలేను బాబాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకు కాదు బాబు చెప్పాల్సింది, ఆ బురకా అమ్మాయికి. తనే తీసుకోమంది. ఆటోగ్రాఫ్ వద్దా? హలో హలో, ఆగు. నిన్నే. బాగానే పరిగెడుతున్నావు, రా కలిసి పరిగెడదాం. నిన్నే. ఆగు. హలో. హే ఆగు. నిన్నే. ఆటోగ్రాఫ్ వద్దా? ఓయ్ ఇదిగో, అడిగావుగా, నీ ఆటోగ్రాఫ్ నాకు ఇచ్చిన ఆటోగ్రాఫ్ తీసుకో. రా, ఆటోగ్రాఫ్లు మార్చుకుందాం. ఎక్కడున్నావు? ఇదేం బాలేదు తెలుసా? హలో, ఎక్కడా? ఎక్కడున్నావు? ఏయ్, నా ఆటోగ్రాఫ్ అంటే నేనే తెలుసా? ఇస్తే తీసుకోవాలి, లాక్కెళ్ళిపోతావేంటి? ఏంట్రా? అది తను. ఏంటి లవ్వా? అబ్బే, ఏదో చూడాలనిపిస్తుంది, అప్పుడప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, అంతే సార్. అది లవ్ అయితే చెప్పు, మాట్లాడతా. కాదుగా? వాడు నా వెంట పడాలనిపిస్తుంది, నా కోసం వెతకాలనిపిస్తుంది, దాక్కోవాలనిపిస్తుంది, దొరికిపోవాలనిపిస్తుంది. ప్రేమంటే ఇంతేనేమో. వాడు పిచ్చి పిచ్చిగా ఉంది. మొన్నే కదే వాడిని చూసింది. అమ్మో, చూడటానికి అమాయకంగా ఉంటావు కానీ చాలా ఫాస్టే బాబు నువ్వు. ఇన్నాళ్ళు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏవైనా ఉందా? ప్రేమలో ఎవరు పద్ధతిగా పడరు. ఇవన్నీ ఎప్పుడు తెలిసాయే? మొన్నటి నుంచి. మరి చెప్పేయచ్చుగా, ఎందుకీ దొంగాట? బాగుంది కదే, ఉండని. ఇప్పుడంటే ఆశలతో ఆలోచనలతో ప్రేమించుకుంటాం. ఓ వయసు వచ్చాక ఇవన్నీ ఉండవు. అప్పుడు జ్ఞాపకాలతో ప్రేమించుకోవాలి. ఎన్నుంటే అంత మంచిది కదా. నజీరా, మీరు ముస్లిమ్స్, వాళ్ళు హిందువులు, తప్పు కదా? ఏ మతంలో అయినా ఒకేలా ప్రేమించుకుంటారు. రామ్, నీ టేస్ట్ సూపర్ రా. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ప్రతోడు మాటలు చెప్పేవాడే, మమ్మల్ని కలిపేవాడే లేడు. ఏ తప్పు, సార్ సారీ చెప్పు. చెప్పం, మమ్మల్ని నీకు కొనిపెట్టమని చెప్పు, అప్పుడు థ్యాంక్స్ చెప్తాం. కొంటారులే, పాప ఆయన దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా. పిచ్చోడా, శాలరీ కూడా తీసుకున్నాడు రా, జేబులోనే ఉన్నాయి. అవునా? అవి నీతో మాట్లాడుతున్నాయా? మిమ్మల్ని తిడుతున్నాయి కూడా. వాటిని కొనిపెట్టట్లేదని కోపం. శాలరీ తీసుకుని కూడా జేబులో డబ్బులు తీయలేదంట కదా. ఆ విషయం స్పైక్స్ నీకు చెప్పాయా? అవును, కావాలంటే మీరే అడగండి. నేనా? ఒరే రాజా, నా ఆశలన్నీ నీ పైన పెట్టుకున్నాను రా. ఇలాగైపోతే ఎలా? అయినా ఎంతుంటాయి? పద కొనిస్తా. కమాన్. అవునా? అవును. 7 అడుగుల సంబంధం, ఏనాడో వేసిన బంధం. ఇలాంటివి మీకు ఎక్కడా దొరకవండి. పర్ఫెక్ట్లీ డిజైన్డ్ స్పైక్స్ ఆర్ వెరీ లైట్ వెయిట్. ఓ ఫారినర్ కావాలని చేయించుకున్నాడు, కానీ ఎందుకో రాలేదు.
1 year అవుతుంది. ఇవి మా వాడిని తగులుకునేగా తెలిసి ఉంటుంది. ప్యాక్ చేయండి. ఎంత? జస్ట్ 6,000. 6,000? యా, 6,000. సారీ రామ్. क्या पीडी साहब? हाँ इस्माइल भाई, बहुत दिन के बाद कैसा है? ठीक हूँ, आप ठीक है ना? ठीक है ठीक है, शुक्रिया. बादाम पाल ले लो भाई. రాజా తాగు, బాదం పాలు బాగుంటాయి, బలం, బాగా పరిగెత్తగలవు. ఇస్మాయిల్ భాయ్ ఇదరావు. వీడి నా స్టూడెంట్ రాజారాం. స్టేట్ అథ్లెటిక్స్ మీట్ 100 మీటర్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ కొట్టాడు. మందే ట్రైనింగ్. ఇదిగో పేపర్లో కూడా వేశారు చూడు. వాడు పీడి సాబ్, ఈ ఫోటోలో ఉన్న అతను ఈ కుర్రాళ్ళ లేడే. వాడిదేనయ్యా, చిన్న ఫోటో వేశారు. రేపు నేషనల్స్ కొట్టినప్పుడు చూడు పేపర్ అంతా ఉంటాడు. ఏవో పీడి సాబ్, పోయినసారి కూడా ఇలాంటి కుర్రాడిని ఒకటి తీసుకొచ్చి ఆడేదో పొడి చేస్తాడు గిడి చేస్తాడు అని చెప్పి సూట్లు బూట్లు అన్ని నువ్వే తీసిచ్చావు. ఆడు మెడల్ కాదు కదా, ఓ డాల్లేకి బెల్ట్ బీ నైలాయా. ఇస్మాయిల్ భాయ్ అవన్నీ వాడి డబ్బులతో కొన్నావయ్యా. చూడో పీడి సాబ్. రాజా, నా జీతం టీఏలు డిఏలు పోను 3,300 చేతికి వస్తుంది. ఇంటద్దెకి 1,000 రూపాయలు, వడ్డీలకి 1,000 రూపాయలు, కిరాణికి 1,000 రూపాయలు, చిట్టీలకి 1,000 రూపాయలు పోతే 700 డెఫిసిట్తో నడుస్తుంది బండి. జీతం అంత స్పైక్స్కి పెట్టడం అంటే. సార్ అదేమోంది సార్, స్పైక్స్ లేకపోతేనే కాళ్ళున్నాయిగా, పరిగెత్తేస్తా. సారీ సార్, నేను మేనేజ్ చేస్తాను కానీ సార్ ఈ 1000 ఉంచుకొని కొనుక్కో. ఇబ్బంది పడకండి సార్, మీ దగ్గరే ఉంచండి ప్లీజ్ సార్. తను పట్టుకొని నేను నీ కోచ్ని, జాలేం అక్కర్లేదు. ఇంకో గోల్డ్ మెడల్ కొట్టి చాలు. ఇస్మాయిల్ భాయ్ వీడు రోజు వస్తుంటాడు, బాదం పాలు ఇస్తూ ఉండు, నా ఖాతాలో రాయి. మన అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఖాతాలు ఉండవు బాయ్. ఏ రామ్, ఏ దుకాణం ఆప్కా హై. రాము, ఇక చాలు రారా. ఏంటి? వర్షం పడుతుంది, రా రా. ఏంటమ్మా వర్షంలో ఆటలేంట్రా? ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా. సరే లోపలికి రా. ఈరోజు నా రోజు, రాజారామ్స్ డే. సరే సరే లోపలికి రా. అంత ఆనందంగా ఉన్నావేంట్రా? మా ఈరోజు కాలేజ్లో నాకు సన్మానం చేశారమ్మా. స్పైక్స్ కొనుక్కోమని పీడీ గారు 1,000 రూపాయలు ఇచ్చారు. వీటన్నిటికీ మించి నా లైఫ్లో మొదటి ఆటోగ్రాఫ్ ఇచ్చానమ్మా. ఎవరికో తెలుసా? కళ్ళు బాగుంటాయని చెప్పానే ఆ బుర్కా పిల్లకి. అబ్బో చాలా చేస్తున్నా. ఏం లేదు మా, అడిగిందని ఇచ్చాను అంతే. కళ్ళతోనా? ఆ కళ్ళ అవైతే చాలా మాట్లాడతాయమ్మా. కబుర్లు చెప్తాయి, క్వశ్చన్లు అడుగుతాయి, తిడతాయి, కొడతాయి కూడా. అమ్మో గయ్యాళి కళ్ళు. రేయ్ ఒక నిజం చెప్పు, ప్రేమిస్తున్నావు కదా? ఏం లేదు మా. ప్రేమించరా, బాగుంటుంది. నువ్వు మరీ మా పిల్లల్ని చెడగొట్టేస్తున్నావు. ప్రేమ లేకపోతేనే పాడైపోతారు. అయినా మేము అనుభవించిన ఆనందం మా పిల్లలకు మాత్రం వద్దా? నా దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి ఓ సాయిబుల అమ్మాయి వస్తుందిగా, తన దగ్గర ఉర్దూ నేర్చుకో, పనికొస్తుంది. టీచర్ అదిగో వచ్చేసింది. ఏమ్మా టీచర్, మా వాడికి కొంచెం ఉర్దూ నేర్పిస్తావా? రామ్ వెళ్ళి బట్టలు మార్చుకునిరా, వెళ్ళు. ఏమనుకోకమ్మా, వాడు మనసు ఇక్కడ లేదు. రా. ఏమి వాడు బట్టలు లేకుండా బాగున్నాడా? నీకెందుకే? అయినా నాకెందుకులేమ్మా, నీకోసం అడిగాను. అబ్బా
చెయ్యి ఎంత చురుకో. మటన్ ముక్కలు బాగా తిని ఇక వాడు చేసి పెడతాడులే బిర్యానీ. అవునే, నేను బిర్యానీ చేస్తాను, వాడు పులిహోర చేస్తాడు. రెండు కలిపి తినేస్తాం. నీకు కావాలా? మాకెందుకులేమ్మా మీ మటన్ పులిహోర, మీరే బాగా మెక్కండి. ఇంతకీ మీ భాష నేర్పించావా వాడికి? ఏదో అడిగాడు, ఏదో చెప్పేశాను. ఏంటి అది? కళ్ళు కూడా మాట్లాడగలవో నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా మనసులో తెలియనేదో అలజడి. ఆ అలజడి కూడా అట్లాగుంటుందని నాకు తెలీదు నిన్ను చూసేదాకా. ప్రాణం లేకపోయినా బతకచ్చని నాకు తెలీదు అది నువ్వు తీసుకెళ్ళిపోయేదాకా. ఐ లవ్ యూ. హలో, దీని ఉర్దూలో ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు నాకు మిమ్మల్ని కాదండి, నేనేదో నా షార్ట్ స్టోరీ గురించి చెప్తున్నా, అందుకే ఈ స్క్రిప్ట్. షార్ట్ స్టోరీయా? నా హైట్ గురించి మాట్లాడుతున్నావా? మీ హైట్ ఏంటి? మరి షార్ట్ స్టోరీ అన్నావు, నన్నే అన్నావు కదా. అయ్యో, నిన్నెందుకంటున్నా తల్లి, నా కాలేజ్లో నాకేదో షార్ట్ స్టోరీ ఉంది, దానికోసం. నాతో ఏం చెప్పాలో నేనే వాడికి చెప్పాలి. నేనే నాలో నుంచి బయటకు వచ్చి నన్ను చూసుకుంటున్నట్టుంది. మరి చెప్పావా? మ్యాటర్ మార్చి ఏదేదో చెప్పేశా. పాపం కదే. ఏమైంది? నాతోనేగా చెప్పేది, చెప్పని. మీనింగ్ వేరే అయినా ఫీలింగ్ బాగుంటుంది. అరే రాము బేటా, ఏంది బేటా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు బాయ్, నా ఫీలింగ్స్ అన్ని ఉర్దూలో రాశా. ఏదో షేరో షాయరీ అనుకో. షేరీ? నీకు మా భాష తెలుసా? నేర్చుకుంటున్నా బాయ్. అరే అరే రాము బేటా, నిజం చెప్పు, నువ్వు మా వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదూ? ఏ తప్ప? తప్పులేదు బాయ్. బీవీ అంటే ఇంటికి యజమాని. మా వాళ్ళ అమ్మాయి మీ ఇంటికి యజమాని అయిందనుకో, మాకు సంతోషమేగా. నిక్కా ఖరో. కానీ ఒక డౌట్ బాయ్, మీ వాళ్ళ అమ్మాయిని మా ఇంట్లో ఇవ్వాలంటే ఇస్తారా? ఇస్మాయిల్ బాయ్, రేపు నాకన్నా కూతురు పుడితే మీ ఇంటికి యజమాని చేస్తా, సరేనా? వాహ్వా వాహ్వా, షేరీ షురూ చేసుకో. तुझे खतरनाक करकू है, नोच को चिम्मच को मन में मरना करकू है, तू रोए तो देखना करकू है, तेरे से मिल को रोना करकू है, मेरे दीवांगी तुझे पसंद है तो मेरे शानापन को पटाया तो मोहब्बत करेंगे. ఎలా ఉంది ఇస్మాయిల్ బాయ్? నిన్ను కొరకాలనుంది, ఇచ్చి గిల్లి చప్పాలనుంది, నువ్వు ఏడిస్తే చూడాలనుంది, నీతో కలిసి ఏడవాలనుంది. నా పిచ్చి నీకు నచ్చితే, నా వెర్రి నువ్వు నమ్మితే రా, ప్రేమించుకుందాం రా. ఇదేనా? అవునా? వాడి ప్రేమ నీకు పిచ్చిలా ఉంది కదా? అలా లేకపోతే అది ప్రేమ కాదు కదా. ఇప్పుడు వాడు చెప్తాడు, ఏం చేస్తావు? నవ్వుకుంటాను, ఏడిపిస్తాను. సాడిజం. ప్రేమలో కొంచెం అది కూడా కలుస్తుందేమో. కన్నీళ్ళు మనకొస్తే కష్టం అవుతుంది, అవే మన కోసం వస్తే ప్రేమ అవుతుంది. హలో, తను వచ్చేసాడు. నీకో మాట చెప్పాలి. नहीं पता था कि खामोशी भी सुनाई देती है जब तक हमने आपके आंखों की खामोशी सुन ली. नहीं पता था कि डिस्टर्बेंस भी जरूरी है जब तक आपके डिस्टर्बेंस ने हमें जिता दिया. नहीं पता था कि जान के बगैर भी हम जी सकते हैं. आपने हमारी जान ले ली, फिर भी हम जी रहे हैं. నువ్వేమంటావు?
ఎప్పుడు చెప్తావు? వెయిట్ చేస్తుంటాను, నిన్ను వదలను. టీచర్, టీచర్, టీచర్ ఇక్కడ ఉన్నారా? మీకోసం ఇల్లంతా వెతికాను. ఇక్కడేం చేస్తున్నారు? చెప్పాడా? చెప్పడా? ఎందుకలా చేసావు? జస్ట్ ఫర్ ఫన్. వాడితో నీకు ఫన్ ఏంటమ్మాయి? తనకి సారీ చెప్పనా? నీ సారీ వాడికి ఎందుకు? వాడొక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే వినాలనుకుంటున్నాడు. దానికి నిన్ను హెల్ప్ అడిగితే నువ్వు అలా చేసావు. అవునా? అయ్యో, అందుకే డాక్టర్ దగ్గర డిజీజ్ని, టీచర్ దగ్గర డీటెయిల్స్ని దాచిపెట్టకూడదు. అయినా ప్రేమ ఏ భాషలో అయినా ఒకేలా కన్వే అవుతుంది. అయి ఉంటుంది లేండి. ఒక నిజం చెప్పు కానం, నీకు కూడా ఒక లవ్ స్టోరీ ఉన్నట్టుందే. మీ వాళ్ళేనా? ఇంతకీ మీ అబ్బాయి ఏడి? వాడొక్కసారి ఇష్టపడితే వదలటం. అవేవో స్పైక్స్ అంట, 6000 అవే కావాలంటున్నాడు. వాటి కోసం పరుగులో వచ్చిన అన్ని మెడల్స్ పట్టుకుపోయాడు. కాళ్ళకుండే స్పైక్స్నే ఇంత ప్రేమిస్తున్నాడంటే గుండెల్లో ఉండే అమ్మాయిని ఇంకెంత ప్రేమిస్తాడు. మెడల్స్ ఏంటి, ప్రాణమే ఇచ్చేస్తాడు. రామ్, ప్లీజ్ రామ్, సేవ్ us రామ్. సార్ ప్లీజ్ సార్, ఆ స్పైక్స్ వాడికి వద్దు సార్. రే బండోడా, మేము నీకు సరిపోనురా, వదిలేరా. అవి నా సార్. సార్ ఈ 1000 రూపాయలు, ఈ మెడల్స్ తీసుకుని అవి నాకు ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. షోలాపూర్ చెప్పుల్లో ఎక్కడైనా షోలాపూర్ ఉంటుందా? ఈ గోల్డ్ మెడల్స్ లో కూడా గోల్డ్ ఉండదు, ఉత్త షో. ఈ మెడల్స్ నేను అమ్మట్లేదు సార్, తాకట్టు పెడుతున్నాను. డబ్బులు రాగానే విడిపించుకుంటాను. చెప్పుల షాపులో అప్పులు పెట్టేవాడిని ఎక్కడా చూడలేదయ్యా. సార్ నేషనల్స్కి వెళ్ళాలి సార్, ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసుకోవయ్యా, నేనేం చేయను. ఈ మెడల్స్ పనికి రావు సార్. ఇవి నా సక్సెస్ సార్, నా ప్రాణం. బాబు, నీ ప్రాణం నీకు తప్ప ఎవ్వడికి పనికిరాదు. దానికి ఏ విలువ లేదు, పాడు లేదు. వెళ్ళు బాబు, వెళ్ళి ఇందా తీసుకో, వెళ్ళి వెళ్ళి. సార్ నాకు ఈ స్పైక్ సరిపోవట్లేదు సార్. ఇప్పటికైనా ఆలోచించండి సార్. రామ్ సార్ ఒక్క నిమిషం. ఏంటి? ఈ 6000 తీసుకుని స్పైక్స్ కొనుక్కో. నువ్వు? నేను కాదు, తనిచ్చింది. తీసుకో. తనే వచ్చుగా. నజీరా, నువ్వే ఇవ్వాలంట. ఇలా మొహం తెలియని వాళ్ళ దగ్గర నేను తీసుకోను. నేను నిన్ను చూడాలి. అయితే నాకొద్దు. పోనీ నేనిస్తే తీసుకుంటావా? వద్దు, నాకు తనే ఇవ్వాలి, కానీ తనని నేను చూడాలి. నీ మెడల్స్ పెట్టుకునే వాళ్ళ మొహం నీకు అక్కర్లేదుగా రామ్, తీసుకోవచ్చుగా. నీ కళ్ళకు వాయిస్ ఉంది, నీకు లేదా? ఓపెన్ అవచ్చుగా. ఓయ్, నేను చెప్పిన దాన్ని ఏం చేసావు? రిప్లై అవచ్చుగా. స్పైక్స్ ఇచ్చింది కదా రామ్. అయితే మనసు ఇచ్చినట్టేగా. పరుగు మనసు ఒకటే. రామ్, తను నీకోసం వెయిట్ చేస్తోంది, ఏదో చెప్పాలంట. ఎక్కడుంది? చెప్పలేదు, నిన్నే కనుక్కోమంది. ఎక్కడుందో చెప్పొచ్చు కదా.
నా కోసం నువ్వు వెయిట్ చేస్తుంటే నీ కోసం నేను వెతుక్కోవాలా? ఓ, ప్రేమ అంటే ఎదురు చూపులను కూడా వెతుక్కోవటం అనమాట. కంటి ముందు అప్పుడప్పుడు కనపడుతున్నావు, కానీ నా కళ్ళల్లో ఎప్పుడు ఉంటూనే ఉన్నావు. ఏదో చెప్తాను అంట, చెప్పు. ఆ మాట కోసం నా గుండె కొట్టుకోవడం కూడా ఆపేసి వెయిట్ చేస్తుంది. ఏంటి? ఐ లవ్ యూ అయినా? నోట్తో చెప్పొచ్చుగా. నువ్వు నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యవరా? నువ్వు సాధిస్తావని నాకు తెలుసు. నేషనల్ ఛాంపియన్ రాజారాం నా శిష్యుడిని రేపు గర్వంగా చెప్పుకుంటాను. నో డౌట్, గెలుపు నీ కాళ్ళ దగ్గర ఉంది. పరిగెత్తు, జస్ట్ డూ ఇట్. థ్యాంక్స్ నజీరా. నిన్ను చూసినప్పటి నుంచి నీ వెనక పరిగెడుతూనే ఉన్నాను, గెలుస్తూనే ఉన్నాను. నా లైఫ్లో మర్చిపోలేని ఫస్ట్ ఆటోగ్రాఫ్ నువ్వే తీసుకున్నావు. నాకు ఇష్టమైన స్పైక్స్ కూడా నువ్వే నాకు కొనిచ్చావు. ఈరోజు నేషనల్స్కి సెలెక్ట్ అయినాను కూడా నువ్వే చెప్పావు. నా పరుగులో ప్రతి మలుపులో నువ్వే కనిపిస్తున్నావు. చూడాలి. నీ అందాన్ని కాదు, నీలా బతుకుతున్నా నన్ను, నాలో ఉన్న నిన్ను నేను చూడాలి. ఏయ్, ఆగు. నాకేం కనిపించట్లేదు. ఇది చీటింగ్. ఏయ్, కనిపించకుండా వెళ్ళకూడదు. నేను నిన్ను చూడాలి. వదలను. రే, అన్నీ పెట్టాను అక్కడ, నువ్వేమీ కొనుక్కోక్కర్లేదు. ఏది పడితే అది తినకు, ఆరోగ్యం పాడవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు నాకు ఒకటి తీసుకురమ్మన్నాను, గుర్తుందా? గుర్తుందమ్మా. ఏంటో చెప్పు. గోల్డ్ మెడలే కదా, తీసుకొస్తా. తప్పకుండా తీసుకురావాలి. ఇప్పుడు అర్థమైందమ్మా వీడెందుకు గెలుస్తున్నాడో. అమ్మ తీసుకురమ్మన్నది ఎవడు మర్చిపోడు. రే, నేను నీకేమి చెప్పనురా. నీ ఫీల్డ్ నీది, నీ పరుగు నీది, నీ బతుకు నీది. అది ఇంకొకటి చేతికి ఇవ్వకు. ఓటమిని పరిగెత్తించు, అది గెలుపు వరకు తీసుకువెళ్తుంది. థ్యాంక్స్ రా. రే, అమ్మ జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త రా. నజీరా కోసమా? నాకు తెలుసురా, నిన్ను ఫాలో అవడమే నా పని. నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారు, కానీ నీ గెలుపుని ప్రేమించే వాళ్ళు నీకు వెల్కమ్ చెప్పడానికి వస్తారు. అప్పుడు ఒకరు కాదు, 100 మంది వస్తారు. ఆల్ ది బెస్ట్. మర్చిపోకుండా మనలేసుకోమా. సార్ వద్దు సార్, ప్లీజ్. వచ్చారా, పర్లేదు. నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారు, కానీ నీ గెలుపుని ప్రేమించే వాళ్ళు నీకు వెల్కమ్ చెప్పడానికి వస్తారు. नजीराना खाना मा नजीरा खाना मा
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే గుండెలో ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సంద్రాల నీడే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్నీ నీ హోయాలే ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే మరి నీ కవ్వింత తిరియగనా ఒళ్ళంతా కలిగెనులే ఊపులకింత ఎంతో వింత నువ్వు వినా జగమునా నిలుతునా ప్రియతమా వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సంద్రాల నీడే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్నీ నీ హోయాలే
నాకు ఇది అందట్లేదు. స్టూల్ వేసుకో. అన్ని పనులు నేనే చేస్తున్నా, మీరు అస్సలు హెల్ప్ చేయరేంటి? ఇంకా మా వాళ్ళ అమ్మాయి కావాలంటున్నారు, దాన్ని కూడా ఇలాగే చేస్తారేమో. అలా ఎదురు చూడకపోతే మీ అబ్బాయి రానన్నాడా? వాడి కోసం కాదులే అమ్మాయి, బాదం ఖీర్ కోసం. వాడు నేషనల్ మెడల్ గెలుచుకొస్తే బాదం ఖీర్ చేసి పెడతానన్నాను. నాకేమో రాదు కదా, అందుకే పక్కింటమ్మాయి వస్తానంది. కంగారెందుకు టీచర్, బాదాం ఖీర్ చేయటం నాకొచ్చు. నీకొచ్చా? చాలా బాగా. రండి. టీచర్, ఇంకెవరో మా వాళ్ళ అమ్మాయి ఎందుకు? మీ బేటాకి నాతోనే నిక్కా చేయొచ్చుగా. కానీ కానీ వాడు వచ్చేస్తాడు. టీచర్, రామ్ రాగానే మీకో విషయం చెప్తాడు, మీరెలా ఫీల్ అవుతారో చూడాలి. నజీరా, పంచుడు. నజీరా ఖానం తెలీదనుకున్నావా? అమ్మా, మెడల్స్ పెట్టుకుని బూట్లు ఇవ్వమంటే షాప్ వాడు ఒప్పుకోలేదు. నజీరా సడన్ గా వచ్చి నా మెడల్స్ తీసుకుని బూట్లు కొనిచ్చిందని చెప్పాడు. నజీరా ఎలా వెళ్ళింది? నేను నీకు తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేదే. వాడికి ఈ విషయం తెలీదులే. వాడి మాటలు నీ భాషలో చెప్పమంటే నీ మాటలు వాడికి చెప్పావు. వాడిది పిచ్చి వెర్రి అని అప్పుడే డౌట్ వచ్చింది, కానీ బూట్ల దగ్గర కన్ఫర్మ్ అయింది. ఎక్కడికి ఉండు? వాడొచ్చి నాకు మెడల్ ఇస్తాడు కదా, అప్పుడు నేను నా కోడల్నిస్తాను. ఆ కళ్ళు చూడు, 2 బంగారు పథకాల్లా ఉన్నాయి. అందుకే వాడు నీ వెనక పరిగెడుతున్నాడు కదా. ఇంకా చాలు, దింపండి రా. మెల్లగా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అమ్మ దిష్టి, దేశం దిష్టి, దేవుడి దిష్టి, అన్ని దిష్టిలు. నా మెడలేదురా. ఇది మా అమ్మ కోసం గెలిచింది, ఢిల్లీలో మాత్రమే దొరుకుతుంది. అవునా, బాదం ఖీర్ ఏది? నీ గదిలో ఉంది. గదిలోనా? వెళ్ళు, నువ్వు వెళ్ళు. నజీరానా? ఖానమ్మా. నజీరా ఖానమ్మా, మా అమ్మ చేసిన బాదం ఖీర్ నువ్వేనా? నజీరా, మీ బాబాయ్ నిన్ను అర్జెంట్ గా రమ్మంటున్నారు. ఓయ్, మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ ఎప్పుడు? 1 గంటగా? ఎక్కడా?
వచ్చేస్తున్నా బావ, రా ఇంటికి వెళ్దాం. నజీరా వస్తానందరా. రాలేదుగా, రా. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. రారా. రేయ్, ఆ అమ్మాయి రాకపోతే తప్పు తందవుతుంది, వచ్చేదాకా వెయిట్ చేయకపోతే తప్పు నాదవుతుంది. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. అమ్మ రమ్మంటుందిరా. ఎక్కడికి వెళ్ళాలంట? అమ్మాయి కదరా, అర్థం చేసుకుంటుంది. వెయిట్ చేయమని చెప్పు. అమ్మాయిలు ఎక్కువసేపు వెయిట్ చేయలేరురా. అరే అమ్మ చచ్చిపోయేదిరా. నా తాళి తీసుకెళ్ళిపోయారుగా. నువ్వు గోల్డ్ మెడల్ తీసుకురా, మెళ్ళో వేసుకుంటా. లైట్ గా తీసుకో. ఒకళ్ళ లైఫ్ ఇంకోటికి లైట్ గానే ఉంటుంది, కానీ ఎవరి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది. ఆ బాధ మీకు అర్థం కాదులే. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి. అమ్మని ప్రేమించాను, పరుగుని ప్రేమించాను, అమ్మాయిని ప్రేమించాను. పరుగు మాత్రమే మిగిలింది. అమ్మాయి ఒకేసారి దూరం అయ్యారు. గెలుపు ఓటమి ఒకేసారి రావటం నా లైఫ్లోనే జరిగిందేమో. సారీ రామ్, నిజంగానే మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేమెప్పుడు విడిపోలేదుగా. అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. డోంట్ వరీ రామ్, నువ్వెప్పటికీ మాకు విన్నర్వే. అందరికీ నేను విన్నర్ని, నాకు నేను ఎప్పటికీ రన్నర్నే. అవును, అసలు నజీరా ఏమైంది? ఇప్పుడు ఎక్కడుంది? నాకు మాత్రం ఈ లెటర్లో ఉంది. నాన్నని మర్చిపోయి రామ్తో ఉండలేను. రామ్ని మర్చిపోయి ఇంకెవరితోనూ ఉండలేను. వదిలే. అది కాదు నజీరా. నేను నాన్న కంటే మొండిదాన్ని. ప్రేమనే వదిలేసిన దానికి ప్రాణం వదిలేయటం పెద్ద కష్టం కాదు. ఆఫ్టర్ ఆల్ ప్రేమకి పుట్టిన ప్రాణం ప్రేమ కంటే చాలా చిన్నది.